శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశన్మ. శ్రీ మాత్రే నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ఈరోజు వీడియోలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంలో ప్రత్యేకత ఏమిటి అన్న టాపిక్ పైన ఈరోజు వీడియో ఉంటుందండి. తప్పకుండా చూడగలరు. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణ నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. కలియుగ వైకుంఠం. శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నా భూతో నా భవిష్యత్తి. బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీనివాసుడికి సాటి రాగల్ల దేవుడు ఇటు భూతకాలంలో కానీ అటు భవిష్యత్తు కాలంలో కానీ మరెవరూ ఉండరు. ఇది శ్లోకానికి అర్థము. తిరుమల పుణ్యక్షేత్రము కలియుగ వైకుంఠమని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి మూల కారణము స్వయం వ్యక్త స్వరూపంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు. తిరుమలగిరిపై పవిత్ర అద్భుతమైన ఒక సాలాగ్రామ శిల ద్వారా స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని, శ్రీనివాసుడిని, సప్తగిరీషుడిని, ఏడుకొండల వాడని, బాలాజీ, తిరుమలప్ప, తిమ్మప్ప అని ఇలా ఎన్నో పేర్లతో భక్తజనులు ఆర్తిగా సంబోధిస్తూ ఉన్నారు. ఆనంద నిలయుడైన శ్రీవారు నెలకొన్న బంగారు మందిరానికి ఆనంద నిలయం అనే వ్యవహారం అనాదిగా ప్రసిద్ధిమై ఉన్నది. వేంకారము, అమృత బీజము, కటము అనగా ఐశ్వర్యము. అమృత ఐశ్వర్యముల సంగమముగా ఈ గిరి వెంకటాద్రి అయినది అనున్నదని ఒక వివరముగా కాగా, వేం అనగా పాపము, కట అనగా హరించున్నది. కావున వెంకటాద్రి పాపహరిణి అనున్నది మరి యొక్క వివరణము. నారాయణుడు అని ఒక విప్రుడు ఈ ఆద్రి యందు తాపామచరించి శ్రీ మహావిష్ణువును ప్రత్యేకం పొందినంత ఆ విప్రుని పేరున నారాయణాద్రిగా ఈ గిరి వెలువున్నట్లు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించెను. మరియు చింతించిన దానిని ఇచ్చున్నది కావున చింతామణి జ్ఞానమునిచ్చున్నది ఎగుటచే జ్ఞానాద్రి, సర్వతీర్థము అగుటచే తీర్థాద్రి, పుష్కరి మనులు మిక్కిలిగా ఉండుటచే పుష్కరాద్రి. ఈ విధములుగా ఎన్నియో నామములతో ఈ గిరి విలసితమై ఉన్నది. 108 వైష్ణవ దివ్య దేశాలలో తిరుమల తిరువెంగడం ఒకటి. శ్రీ భగవత్ అనుజారీల వారు తిరుమలను శ్రీగిరి అన్నారు. శ్రీ అనే పదం తమిళంలో తిరు అని పిలుస్తారు. గిరి అనే పదం మలై అని పిలుస్తారు. కావున ఆనాటి నుండి ఇది తిరుమలై అని పిలువబడింది. ఈ పర్వతము కృతాయుగమున వృషాద్రి అని, త్రేతాయుగమున అంజనాద్రి అని, ద్వాపర యుగమున శేషాద్రి, అదే కలియుగమున వెంకటాద్రి అని పిలువబడింది. ఈ పర్వతము సప్తాద్రి అనే పేరు కూడా కలదు. ఈ వెంకటాద్రి 20 పేర్లతో పిలువబడుతున్నదని బ్రహ్మాండ పురాణము తెలియచేయుచున్నది. అవి అంజనాద్రి, వృషాద్రి, శేషాద్రి, గరుడాద్రి, వేదాద్రి, శ్రీనివాసాద్రి, చింతామణిగిరి, వృషభాద్రి, వరహాద్రి, జ్ఞానేంద్రి, కనకచలము, ఆనందాద్రి, నీలాద్రి, సుమేరు, శిఖరాచలం, వెంకటాద్రి, పుష్కరాద్రి, వెంకటాద్రి, నారాయణగిరి, తిరుమలై, సింహాచలం అనేవి ఆ 20 పేర్లు. శ్రీ వెంకటేశ్వర స్వామి నల్లని వర్ణముతో 9 అడుగుల ఎత్తులో శంఖచక్ర వరద కాట్యవలంచిత ముద్రలతో కర్పూర తిలకంతో సమదృష్టితో దర్శనమిస్తారు. సాలగ్రామశిల మూర్తి ఆగమ శాస్త్రాలకు అతీతంగా ఉంటుందని చెబుతారు. కృతాయుగంలో వృషభుడు అనే రాక్షసుడు తపస్సు చేయడం వల్ల వృషభాద్రి అని, త్రేతాయుగంలో అంజనాదేవి తపస్సు వల్ల అంజనాచలమని, ద్వాపరంలో ఆదిశేషుడు దాగి ఉండడం వల్ల శేషాచలమని, కలియుగంలో పాపాలను పోగొట్టే పర్వతం బట్టి వెంకటాచలమని ప్రసిద్ధి. ఈ యాత్రాస్థలము శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోని 108 దివ్య దేశాలలో ఒకటి. శ్రీ వైష్ణవాస భగవచ్శాస్త్రోక్త మార్గానాసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు 6 సార్లు పూజలు జరుగుతాయి. దీనినే ఆగమ పరిభాషలో షట్కల పూజ అని అంటారు. అవి ప్రత్యూష, ప్రాతకాలము, మధ్యాహ్న,
అపహరణ, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజలకు నాంది. రాత్రి 1:30 సమయంలో జరిగే పవలింపు సేవనే ఏకాంత సేవ అంటారు. దీంతో ఆ రోజుకి నిత్య పూజకు స్వస్తి వాచకం. శ్రీవారిని దర్శించుకునే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడైన వరహస్వామి వారిని దర్శించుకోవాలని స్థల పురాణంలో ఉన్నది. ఈ ఆలయంలో దాదాపు ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు, పూజలు జరుపుకుంటారు. 9 రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ ఆలయంలో ప్రధాన ఘట్టం. వైష్ణవ దేవాలయాలలో వైకుంఠ ఏకాదశి చాలా ముఖ్యమైనది. రథసప్తమి మరో ముఖ్యమైన పండుగ. నవమి, జన్మాష్టమి, ఉగాది, శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, పుష్పయాగం, పుష్పపల్లకి, తెప్పోత్సవం, వసంతోత్సవము ఉన్నాయి. ఇతర వార్షికోత్సవాలలో రామనవమి కూడా జరుగుతుంది. రోజువారీ అర్చనలు, దీప నైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమల వాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి సోమవారం విశేష పూజ, మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, బుధవారం సహస్రకళ అభిషేకం, గురువారం సడలింపు, నేత్ర దర్శనం, తిరుప్పావడ, నిజారూప దర్శనం, సాయంత్రం పుల్లంగి సేవ, శుక్రవారం నాడు శుక్రవార అభిషేకము. శ్రీ ఓం నమో వెంకటేశాయ నమః. ఉత్తర ద్వార దర్శనంలో ప్రత్యేకత ఏమిటి? అసుర రాక్షసుల బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారము దాటి శ్రీమన్నారాయణను దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు. ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను దివి నుండి భువికి దిగి వచ్చిన 3 కోట్ల దేవతలకు గరుడవాహనుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినము ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీనే హరిహర వాసమని, హరిదినమని, వైకుంఠ దినమని అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సరంలోని 24 ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతము ఆచరించిన వారికి శుభ ఫలితాలు ఉంటాయి. పర్వత సలహా మేరకు వైఖానాసుడు అనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే కృతాయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. మురా అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. దీంతో స్వామి మురాసురుడి మీదికి దండెత్తి అతన్ని వధించాలని చూస్తాడు. మురా వెళ్ళి సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటే అతని బయటకు రప్పించేందుకు ఉపాయము పన్ని గోవిందుడు గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తాడు. గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్టు నటిస్తే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే మహాలక్ష్మి దుర్గా రూపం ప్రత్యక్షమై మురను సంహరించగా ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకి ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశి వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని అంటారు. అందుకే ఈ పర్వదినాన ఉపాసం ఉండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్ళీ భగవత్ ఆరాధన ముగించుకొని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణము, గోవిందనామ స్మరణము, పురాణ శ్రవణము మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతం ఉండేవారికి మరో జన్మంటూ ఉండదని అంటారు. ఓం నమో వెంకటేశాయ నమః. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళగిరి లక్ష్మీ నరసింహ దేవాలయంలో ఉన్న విశిష్ట సంపదలో దక్షిణావృత శంఖం ఒకటి. దీనిలో నుండి సర్వదా సర్వవేళలా ప్రణవనాదం ఓంకారం వినిపిస్తుంది. బంగారు తొడుగు ఈ శంఖానికి ఉంది. ముక్కోటి ఏకాదశి నాడు ఈ శంఖంతో భక్తులకు తీర్థం అందిస్తారు. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.